భారతదేశంలో అందరికన్నా సంస్థల్లో ఆర్గనైజేషన్‌లో ఇండియాస్ లార్జెస్ట్ అండ్ లీడింగ్ ఆర్గనైజేషన్. భారత స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్న ఆర్గనైజేషన్ జమియత్ ఉలమా హింద్. దానికి మా జాతీయ అధ్యక్షులు హజరత్ మౌలానా సయ్యద్ అర్షద్ మదనీ గారు. జమియత్ ఉలమా స్పెషాలిటీ ఏంటంటే అండి, కుల మతాల అతీతంగా ప్రతి చోట ఎక్కడెక్కడ ఏం అవసరం ఉందో, తుఫాన్ వస్తే కూడా, అప్పుడప్పుడు ఎర్త్‌క్వేక్ వస్తే కూడా, ఎలక్షన్ అప్పుడు కూడా కుల మతాల అతీతంగా సర్వీస్ చేయాలనేది ఇది జమియత్ ఉలమా హింద్ చాలా పెద్ద గొప్పదనం యాక్చువల్లీ. జమియత్ ఉలమాది పూర్తి భారతదేశంలో క్రోర్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. కర్నూలు డిస్ట్రిక్ట్‌లో కూడా ప్రతి మండల్లో ప్రతి చోట ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా మా మా మధ్యలో జమియత్ ఉలమా హింద్ తెలంగాణ, ఆంధ్రాకి జనరల్ సెక్రటరీ మన ముఫ్తీ మెహమూద్ జుబైర్ గారు. ఇలా తెలంగాణలో చాలా బాగా ఎస్ఐఆర్ గురించి కూడా స్టడీ చేసి అక్కడ ఇంటికి ప్రతి ఒక్కరు ఓటర్ లిస్ట్ ఉండాలి, సిటిజన్షిప్ ఉండాలి అని. తప్పకుండా ప్రతి ఒక్కరికి సిటిజన్షిప్ ఉంది, కానీ ఓటర్ అనేది ఒక చాలా ముఖ్యమైన పాత్ర సిటిజన్షిప్ కొరకు. దాని కొరకు చాలామంది మా మధ్యలో ఇల్లిటరేట్స్ ఉంటారు. వాళ్ళకి అర్థం కాదు ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్పి. అందుకు డెఫినెట్లీ గవర్నమెంట్ మాకి అనుకూలంగా టైం ఇస్తుంది, ట్రైనింగ్ ఇస్తున్నారు. కానీ కొద్ది సమయంలోనే జూన్ 15 నుండి జూలై 7 వరకేమో ఎన్యూమరేషన్ అవుతుంది. కానీ వాళ్ళకు అంత తొందరగా అవేర్‌నెస్ అని గవర్నమెంట్ వాళ్ళు వచ్చి స్టాఫ్ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు చేయలేకపోతారు. జమియత్ ఉలమా ఒక రకంగా గవర్నమెంట్ పని చేస్తుంది. ప్రతి ఇంటి దగ్గర వాళ్ళకి అవేర్‌నెస్ రావడానికి గవర్నమెంట్ స్టాఫ్ తగ్గుపడినప్పుడు జమియత్ ఉలమా మెంబర్, జమియత్ ఉలమా యూనిట్ వాళ్ళలో ఒక అవేర్‌నెస్ తేవడానికి. ఎందుకంటే జమియత్ ఉలమాలో ఒక పెద్ద మెసేజ్ ఇవ్వడానికి మాకి ఇక్కడ అందరూ స్కాలర్స్ ఉన్నారు. స్కాలర్స్ ఏంటి, ముస్లింలకు ప్రత్యేకంగా మసీద్లలో జుమ్మా బయాన్ ఉపన్యాసం అనేది అందరూ మసీద్లో చేస్తారు. చాలా ఈజీగా వాళ్ళకి మెసేజ్ పోతుంది. కానీ మా మెసేజ్ ఓన్లీ ముస్లిమ్స్ కొరకు కాదు. మా జనరల్ సెక్రటరీ గారు చెప్పింది అదే. మేము ముస్లిమ్స్ మైనారిటీస్ అనే కాదు, కుల మతాల అతీతంగా అందరిలో అవేర్నెస్ రావడానికి మా కృషి చేస్తున్నాము. జమియత్ ఉలమా యూనిట్లో మా ఇక్కడ స్కాలర్స్ కూడా ఉన్నారు. మా సీనియర్ అడ్వకేట్ చాంద్ బాషా అడ్వకేట్, అక్రమ్ సార్ గారు అందరూ వచ్చి ఉన్నారు. అడ్వకేట్స్ కూడా ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ప్రతి రకంగా డాక్టర్స్ కూడా ఉన్నారు. ప్రతి రకంగా వాళ్ళకి సర్వీస్ చేయడానికి ఉన్నారు. ఈరోజు ఎస్ఐఆర్‌నాస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి మేము కొంతమందికి ఒక స్టాఫ్‌కి మేము కూడా ఇక్కడ పెడుతున్నాము. వాళ్ళు స్పెషల్‌గా వాళ్ళకి ఒక శాలరీ ఇచ్చి ఏమని, ఈ ఆఫీస్‌లో ఎందుకు చేయడం అంటే ఫస్ట్ హాల్‌లో కూడా చేయొచ్చు మేము. ఇక్కడ ఎందుకు చేస్తున్నామంటే ఒక ప్రోగ్రామ్ చేసి మేము పోవాలని కాదు, ప్రత్యేకంగా కూర్చొని సర్వీస్ చేయాలి. ఈ ఆఫీస్‌లో ప్రత్యేకంగా ఒక 5 మంది స్టాఫ్ ఉంటారు. ఎవరు వాళ్ళ ఓటర్ లిస్ట్ వచ్చి చూసుకోవాలనుకుంటే వాళ్ళకి మ్యాపింగ్ కొరకు ఏమేమి అవసరం ఉందో అవంతా సర్వీస్ చేయాలని అనుకొని ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం జరిగింది. మీరందరూ మీడియా మిత్రులకు కూడా మేము ధన్యవాదాలు చెబుతున్నాము. అలాగే మా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎలా అంటే ఒక క్రీమీ లేయర్ ఆఫ్ కర్నూలు వచ్చినారు. అడ్వకేట్స్, స్కాలర్స్, అలాగే ప్రామినెంట్ పీపుల్ ఆఫ్ ద స్ట్రీట్స్. వాళ్ళ ప్రత్యేకంగా చెప్పి అవేర్నెస్ అవ్వడానికి మాకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతారని వాళ్ళకి మేము పిలిచినాము.